వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం. వాళ్ళకి రావట్లే అని చెప్తున్నాము. వాళ్ళు ఒక 2 months నుండి అడుగుతున్నారు ఫెస్టివల్కి వస్తున్నారా అని. ఇవాళ మార్నింగ్ కూడా వీడియో కాల్ చేశారు. మేము రావట్లేదని చెప్పాము. ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. చూద్దాం వెళ్ళాక ఎలా రియాక్ట్ అవుతారో. మా బంగారు మనిషి ఎప్పుడు వేలు వేసుకుంటూనే ఉంటుంది. మేము హోమ్ ఫుడ్డే ప్రిఫర్ చేస్తాము. సో ఇంటి నుండి తెచ్చిన మష్రూమ్ బిర్యానీ తినేసాము ఆకలేస్తుంటే. మా పాపకు కూడా ఒక దగ్గర ఆగి సెర్లాక్ పెట్టాము. ఇన్స్టెంట్గా మిక్స్ చేయొచ్చు కదా, సో అదే ప్రిఫర్ చేస్తా జర్నీస్లో నేను ఎక్కువగా. మా పాపకు కూడా పెట్టేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. వాళ్ళకైతే అసలు తెలియదు వస్తున్నామని కూడా. మా మమ్మీ ఎలాగో ఈవినింగ్ టైం కదా బతుకమ్మ దగ్గరే ఉంటారని అక్కడికి వెళ్ళాము డైరెక్ట్. సో చూడండి మా మమ్మీ ఎలా రియాక్ట్ అవుతారో. తను షాక్ అయిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోయారు. ఇంకా మా పాప ఆ సౌండ్స్కి అంత భయపడి ఫుల్ ఏడ్చింది. మాకైతే చాలా వర్త్ అనిపించింది మా మమ్మీ హ్యాపీనెస్ చూశాక. అంత దూరం నుండి ట్రావెల్ చేసి రావడం ఇదే కదా మనకి కావాలి లైఫ్లో. పేరెంట్స్ హ్యాపీనెస్ కంటే ఇంకేముంటుంది. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.